ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్ల వ్యవహారం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన అంశం ఉంది. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? మీరు చాలా పెద్ద ఎత్తున చెప్పుకున్నారు, మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చామని. అవి గ్రౌండ్ అవ్వలేదు, వాటిని ప్రైవేట్కి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మీరు చేస్తున్న ప్రచారం ప్రభుత్వంకి అటువంటి ఆలోచన ఉందా? సార్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక 17 ప్రైవేట్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజెస్గా దాన్ని వర్కౌట్ చేయడం కోసం ప్లాన్ చేశాడు. అంతకుముందు ఒక 12 కాలేజీలు ఉన్నాయి మనకి. ఈ 12 కాలేజీలో 2550 సీట్లు ఉన్నాయి. మొత్తం 4910 సీట్లు అవుతాయి 17 కాలేజీతో కలిపితే. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 సీట్స్. ఈ 12 కాలేజీలు పాతి వదిలేద్దాం. ఈ 17 కాలేజెస్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ లో ఇది గవర్నమెంట్ కాలేజెస్ లాగా తయారు చేయడం కోసం పెట్టున్నాడు. ఒక 17లో ఒక 12 కాలేజెస్కి దాదాపు అడ్మిషన్స్ కూడా కొన్ని జరిగినాయి. ఒక 5 కాలేజెస్లో అడ్మిషన్స్ జరగల. ప్రభుత్వం మారింది. అంతకుముందు వాళ్ళు ఏమన్నారంటే దీనిలో ఒక చిన్న డిస్ప్యూట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దీని అడ్మినిస్ట్రేషన్ కోసం కొంతమంది మేనేజ్మెంట్ కోట పెట్టి వాళ్ళు కొన్ని తీసుకునేట్టుగా, గవర్నర్ కోటలో కొన్ని తీసుకునేట్టుగా ఏదో పెట్టారు. ఆ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ బరువు కాకుండా దాన్ని ఏ గ్రేడ్ బి గ్రేడ్ లాగా పెట్టారు. అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు అసలు ఈయన టోటల్ గా ప్రైవేట్ కమ్మేశాడు, మేనేజ్మెంట్కి ఇచ్చేశారు, ఇంకేం లేదని అన్నారు. ఈయన మీద దుమ్మెత్తు వేశారు. వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ప్రైవేట్ దాన్ని తీసేసి వీళ్ళు మొత్తం పబ్లిక్ కి పెట్టాలి. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ 17 మొత్తాన్ని కూడా ప్రైవేట్ కి ఇవ్వడం కోసం ప్లాన్ చేశారు. నిజమాది ఐ థింక్ జీవో కూడా రెడీగా చేస్తున్నారు. ఒకవేళ మన డిస్కషన్ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద విద్యార్థులతోటి సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకురావడం, ఒక ఉద్యమం చేయడానికి, ప్రజా ఉద్యమం నిర్మించడానికి మేము సిద్ధపడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏమైనా జీవోని టెంపరీగా ఆపుకోవచ్చు. బట్ నిన్న మంత్రి గారు మాట్లాడారు, సత్యకుమార్ గారు, పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లేకుండా 50 సీట్లు ఎలా ఇస్తారు? ఇది విస్మయం కలిగించింది నాకు అంటున్నారు. ఏది మంత్రికి ఆరోగ్య శాఖ మంత్రి ఆయన అనుకుంటున్నాడు నేను బీజేపీ కదా, అక్కడ కూడా ఉంది బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళు మొత్తం నాతో మాట్లాడిన తర్వాత ఇవ్వాలి, నేను అమిత్ షా శిష్యుని కాబట్టి అని సత్యకుమార్ అనుకుని ఉండొచ్చు. మెడికల్ కౌన్సిల్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ది బీజేపీ పొలిటికల్ పార్టీ. ప్రభుత్వం కదా, అంటే మీ ప్రభుత్వం, మీరు దిస్ ఇస్ అటానమస్ బాడీ. మీరు వ్యవస్థ మొత్తాన్ని మీ చేతుల్లో తీసుకోవాలి. మాకు తెలియకుండా ఏం రాకూడదు, నాతో ఫోన్లో మాట్లాడకుండా ఎడ చేస్తారు అని పెడితే మన వాళ్ళకి పడతాయి. నెక్స్ట్ టైం ఉండరు అక్కడ. ఫస్ట్ టైం ఎలా గెలిచారో మనకు తెలియదు, కానీ నెక్స్ట్ టైం అయితే ఉండవు. వాళ్ళు సిద్ధాంతకర్తలు కావచ్చు, సత్యకుమార్ అంటే కాస్త కూస్తో పని చేస్తాడు అనేది ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా పోతాడు. ఎలా అసలు మా రికమెండేషన్ లేకుండా నీకేం తెలుసు అసలు గతంలోనే అడిగి ఉన్నారని గత ప్రభుత్వమే లెటర్ రాసి ఉండొచ్చు. ఆ కరెస్పాండెన్స్ ఉంటుంది. వాళ్ళ డ్యూటీ ఏంటి, ఎక్కడ ల్యాగింగ్స్ ఉన్నాయి, ఎక్కడ ఎవరికి ఇవ్వాలో వాళ్ళు స్టడీ టీమ్ వేసుకొని చెక్ చేసి ఇస్తారు. స్టడీ టీమ్ ఉంటుంది వాళ్ళకి. యూఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దిస్ థింగ్. మేబీ ఎక్స్పర్ట్ ఇన్ పొలిటికల్ యాంగిల్, బీజేపీ యాంగిల్, అంతేగాని మిగతా చోట్ల కాదు కదా. అఫ్ కోర్స్ యూఆర్ ఏ మినిస్టర్ నౌ, బట్ మినిస్టర్ తెలిసి తెలియకుండా నా పర్మిషన్ లేకుండా ఎట్టొచ్చినాయనంటే, ఆయన పర్మిషన్ కాదు, ముఖ్యమంత్రి పర్మిషన్ లేకుండా ఎట్టొచ్చినాయి అని అన్నారు. అదే ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకుండా ఎలా మీరు చెప్తారు అంటాడు ఆయన. చెక్ చేసుకోమండి, ఫైల్స్ అన్ని చెక్ చేసుకుని అడగమనండి. కానీ అడిగే క్రమంలో మీరందరూ మా బీజేపీ కోసం పనిచేయాలంటే తాడదీస్తారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ మీ కనసన్నుల్లోనే జరగాలి. మీరేం రాజులు కాదు, మీరేం ప్రభువులు కాదు. ఇప్పుడు ఆల్రెడీ వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుంది, సిబిఐలు, ఈడీలు అని చేశారు. దే విల్ కమ్ సార్, ది డే విల్ కమ్. నిన్న కాక మొన్న చీఫ్ జస్టిస్ ఇంటికి నరేంద్ర మోదీ గారు వెళ్ళడం పైన కూడా చూస్తున్నాం. దానికి కూడా రకరకాల కలర్స్, ఫ్లేవర్స్ వస్తున్నాయి. సో అంటే తప్పు చేస్తున్నారండి మీరు చూడండి. ఆఫ్టర్ ఆల్ అనకూడదు, కానీ ఈ మన మున్సిపల్ లెవెల్లో ఉండే, తాలూకా లెవెల్లో ఉండే జడ్జిసే రారు బయటికి, బయటికి కలవరు, మాట్లాడరు సార్ వాళ్ళు. ఎలా పోతారు? ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఫంక్షన్ పోతారేమో, లేదా ఆ కల్చర్ లేదు కదా. దిస్ ఇస్ టోటల్లీ సిగ్నల్. అసలు ఇది ఒక పొలిటికల్ థింక్ ట్యాంక్ బాడీ. ఇది లా మొత్తాన్ని థింక్ ట్యాంక్ చేసి యూ షుడ్ బి అవే ఫ్రమ్ ద పబ్లిక్, యూ మస్ట్ బి వెరీ న్యూట్రల్. You are a neutral person. You should appear like that. Yes. At least. మీరు వేరే ఫోన్ లో మాట్లాడుకుంటే మాకేం తెలియదు మీ అపాయింట్మెంట్స్ కోసం వీటన్నిటికి. బట్ వెన్ యూఆర్ ఇన్ ద చైర్,
యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యూటీ టు ద చైర్. కరెక్ట్. ఆ చైర్ అందాన్ని నువ్వు పోగొడితే ఆ చైర్కే నువ్వు పేర్లు లేకపోతే ఏముంది? అంత ముందు ఉన్నటువంటి జడ్జి ఏమయ్యాడు? ఎంపీ అయ్యాడు. ఎంపీ అయ్యాడా? ఇంకో జడ్జి ఏమయ్యాడు? గవర్నర్ గల. గవర్నర్ అయ్యాడు. ఏముంది అసలు? నన్ను అడిగితే గవర్నర్ అయినా ఎంపీ అయినా అసలు మీ జడ్జి పోస్ట్ కన్నా మీకు గౌరవం తెచ్చేది అనుకుంటున్నారా? అంతే కదా, అంతకంటే ఏముంది ఇంకా? అసలు ఎట్లా వస్తుంది సార్ నీకు? నీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నీ ప్రొఫైల్ కానీ దేంతో పెరుగుతుందంటే బుర్రతో, నాలెడ్జ్తో. నువ్వు స్ట్రైట్ గా ఈ కుర్చీలో స్పైనల్ కార్డు ఉపయోగించి కూర్చోవాలా. నేను ఇక్కడ కూడా ఇట్లా బెండ్ అవుతానంటే నువ్వు యూఆర్ నాట్ యూజింగ్ యువర్ స్పైన్. నీ స్పైన్ ఎక్కడో ప్రాబ్లం ఉంది. నిటారుగా నిలబడు, యూజ్ బ్రెయిన్. పాలిటిక్స్ అంటే మనం ఎట్లా అయిపోయామంటే కాళ్ళు పట్టుకోవటం, కాకా పట్టడం, ఏదో ఐ సప్లై చేయటం, ఈ సప్లై చేయటం, పాలిటిక్స్ నాశనం చేశారు సార్ వీళ్ళు. ఏంటది జడ్జి ఇంటికి పోవటం అసలు? దట్ చీఫ్ జస్టిస్ దేనికోసం పోయారు? మీ ఇద్దరికి ఏమన్నా ఒక చిన్న ఫంక్షన్ ఆడితే ఏమన్నా అరేంజ్ చేసి? ఫంక్షన్ వేరు కానీ ఇంట్లో పూజకి వెళ్ళడం అనేది కామన్. ఏదో ఫంక్షన్, పెళ్లిళ్ళు, ఇంకేదో somehow they are sending a wrong signal to the society. మెడికల్ కాలేజ్ మిగతా అన్ని అటానమస్ బాడీలు అంటుంటే చీఫ్ జస్టిస్ దగ్గరికి ప్రధానమంత్రి పోయినప్పుడు ఇంక వీటిని అటానమస్ అని మనం ఇంకా అనలేం కదా. మీరు అన్నట్టుగా వ్యవస్థని మొత్తాన్ని కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని, ఈవెన్ నేను చెప్తేనే వింటాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే దశలోకి ప్రధానమంత్రి సిగ్నల్స్ పంపిస్తున్నాడంటే మనం డెమోక్రసీలో వీళ్ళు ఏమైనా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఒక రోజైనా చదివారా? కనీసం ఒక పీఠకి చదువుకున్నా సరిపోద్ది. వాళ్ళు ప్రియాంబుల్ మొత్తం చదివినా చాలు సార్. నేను ఐ రిక్వెస్ట్ త్రూ యూ, ఇది మీరు వీలైతే మన ప్రైమ్ మినిస్టర్ గారికి, మోడీ గారికి పంపండి. ప్లీజ్ రీడ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మొత్తం చదవని అవసరం లేదు. ఆత్మ, అదే ఆత్మ కదా, దాన్ని చదవండి, దాని ప్రకారం నడుచుకోండి.